దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు గత నెలంతా మనల్ని కాచి కాపాడి మరొక నెలలోనికి సెప్టెంబర్ మాసంలోనికి ప్రభువు మనల్ని ప్రవేశపెట్టారు. ఇంతకాలం కాపాడిన దేవుడు, ఇన్ని నెలలు మనల్ని పోషించిన దేవుడు ఈ నెలలో కూడా తన కృప మన ఎడల వెల్లడి చేసి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, క్షేమముతో ఈ నెలంతా ప్రభు మనల్ని కాపాడాలని, ఈ నెల మొదటి రోజు మొదలుకొని చివరి వరకు ప్రభు మనల్ని నడిపించాలని, మరి యొక్క 9వ మాసంలో ప్రవేశించిన మనము దేవుని కృప పొందుకుంటూ వర్ధిల్లాలని దేవుని సేవకునిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుని కృప ఈ 9వ నెలంతా మన మీద ఉండును గాక. ఆమేన్. ఈరోజు వాగ్దానం కొరకు నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆమెన్. నైల్ నదిలోంచి ఫరో కుమార్తె మోషేని తీసిందండి. తీసి చూడగానే మిరియాము పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా తీసుకురానని వెళ్ళి తల్లిని తీసుకొచ్చింది. ఇప్పుడు మోషేను తన తల్లికే ఫరో కుమార్తె అప్పగిస్తూ, నేను నీకు జీతం ఇస్తాను, పాలిచ్చి పెంచు అని చెప్పిందండి. దేవునికి మహిమ కలుగునగా. ఆమె ఏ విధమైనటువంటి దిక్కు తోచని స్థితిలో నైల్ నదిలో విడవబడిన మోషేను దేవుడు ఎలా మార్చాడో తెలుసండి. తన తల్లి దగ్గరే పాలు తాగి పెరిగేటట్లుగా ప్రభు మార్చాడు. ఆమె ఫరో ఎన్నో కలలుగా అన్నాడు మగవాళ్ళని అందరినీ చంపేయాలని, కానీ మోషేను చంపలేకపోయాడు. మోషేను దేవుడు తప్పించాడు. తల్లి దగ్గర తల్లి పాలు తాగి బ్రతికే కృపనిచ్చాడు. ఈరోజు ఇదే వాగ్దానం మనకి. అపవాది చంపాలని ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహమును పోలి తిరుగుతూ ఉన్నాడట. ఈ లోకంలో అపవాది చంపాలని క్రూరుడుగా తిరుగుతూ ఉంటే, వాడి చేతికి దేవుడు నిన్ను నన్ను అప్పగించకుండా దేవుని చేతిలో మనలో పట్టుకొని, హల్లెలూయా, తల్లి కంటే మిన్నగా ప్రేమించే యేసయ్య, ఒకని తల్లి వానిని ఆదరించినట్టుగా నేను మిమ్మను ఆదరించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ తల్లి ప్రేమ చూపించే ఆ దేవుడు నిన్ను తన వాక్యమును పాల చేత నేను అంటాను, శ్రేష్టమైన ఆహారము చేత, శ్రేష్టమైనటువంటి పానీయము చేత నిన్ను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఈ నెల ఆరంభంలో, ఈ సెప్టెంబర్ మాసం మొదటి రోజున ప్రభు మీతో మాట్లాడుతున్న మాట తల్లి పాలు ఎంత శ్రేష్టమైనవో అంత శ్రేష్టమైన వాక్యం, అంత శ్రేష్టమైన దీవెన, అంత శ్రేష్టమైనటువంటి పానీయ భాగము చేత ప్రభు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. ఆమె కరువు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో బాధలు లోకంలో పడుతూ ఉండొచ్చు. ఎంతో తినటానికి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉండుండొచ్చు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, శ్రేష్టమైన దీవెనతో నేను నిన్ను తృప్తిపరచబోతున్నాను. మోషేను ఎలాగూ తల్లి పాలతో పెరిగే కృప దేవుడిచ్చాడో, హల్లెలూయా, అలాగే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆహారంతో, శ్రేష్టమైనటువంటి దీవెన, నేను ఈరోజు తల్లి పాలను శ్రేష్టమైన దీవెనగా ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. ఇదే వాగ్దానం అండి. ఈ నెలంతా శ్రేష్టమైన భాగము, శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఈ సెప్టెంబర్ మాసంలో ఇవ్వబోతూ ఉన్నాడు. విశ్వాసం కలిగిన వారు రిసీవ్ చేసుకుందరుగా, పొందుదురుగాక. తల్లిపాలు త్రాగటం ఎంత శ్రేష్టమో, ఈ నెలలో దేవుని యొక్క శ్రేష్టమైన దీవెన అనుభవించబోతూ ఉన్నాం. శ్రేష్టమైన కృపను అనుభవించబోతున్నాం. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం నింపబడబోతున్నాం. ఈ నెలలో నీకేమీ కొదువుకుండదు. మోషేను తల్లిపాలతో పోషించిన దేవుడే తల్లి కంటే మించిన ప్రేమ నీ ఎడల కనుపరిచి కాపాడును గాక. ఆమేన్. దేవానికి వందన. మంచి వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరిచారు, నీకు వందన అయ్యా. శ్రేష్టమైనటువంటి తల్లి పాల లాంటి దీవెనలతో మమ్మల్ని తృప్తిపరచమని, దుష్టిని అధికారం, వ్యతిరేక శక్తులను యేసు నామములో పొమ్మను ఆజ్ఞాపిస్తూ నీ కృపను ప్రకటిస్తూ నాజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడునుగాక.